హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి గుత్తి వంకాయ కర్రీ అయితే చాలా ఈజీగా చాలా క్విక్గా చేసేసుకుందాము. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉండే ఈ రెసిపీ కోసం అయితే ఒక్క మసాలా ఉంటే చాలండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంటికి గెస్ట్లు వచ్చారు అని అంటే వితిన్ మినిట్స్లో అయితే ఈ గుత్తి వంకాయ కర్రీని అయితే ఇంట్లో చేసేసేయచ్చు. అలాంటి గుత్తి వంకాయ రెసిపీ అయితే ఇంకా చూసేద్దాం. ముందు అయితే ఇక్కడ నేను బ్లాక్ కలర్ వంకాయలు అయితే తీసుకున్నాను, బాగా చిన్నవి తీసుకున్నాను అనమాట. ఇలా అయితే మంచిగా కట్ చేసేసుకొని సాల్ట్ కలిపిన వాటర్లో అయితే వేసేసుకొని అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కడాయిలోకి అయితే 1.5 స్పూన్ దాకా ధనియాలు అయితే తీసుకున్నాను. అందులో 1 స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని, అలానే ఒక దాల్చిన చెక్క, అలానే జాజి పువ్వు ఉంటుంది కదా స్టార్, అది, నెక్స్ట్ యాలకులు మిరియాలు వేసేసుకొని ఒక స్పూన్ దాకా అంటే చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది కదా అందులో పల్లీలు తీసేసుకొని మంచిగా దోరగా లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1.5 స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకోవాలి. ఇది మగ్గే లోపల అయితే మన మసాలా ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా అదైతే మంచి చల్లారిపోయి ఉంటుంది. అది ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే మంచిగా ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2, అలానే టమాటోలు ఒక 4-5 వేసేసుకొని మంచిగా అయితే వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని మంచిగా అయితే ఇది కోర్స్గా బ్లెండ్ చేసేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుంటూ. ఇందులో మనం జీలకర్ర పొడి, ధనియాల పొడి ఏది యాడ్ చేయలేదండి, ఆల్రెడీ మనం వేయించాం కదా, అందుకని ఇలా మొత్తం పేస్ట్ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక వంకాయలు అయితే మనకి 80% ఉడికిపోతే సరిపోతుంది అనమాట. మనం మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి ఇలా మంచిగా ఫ్రై అయిన వంకాయలని పక్కన తీసి పెట్టుకొని ఆయిల్లోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసేసుకొని మంచిగా కొద్దిగా మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని అది కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలింది అని అనుకునేటప్పుడు అయితే మనము ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న దాంట్లో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నామంటే బాగుంటుంది. మీకు నచ్చితే పోపులో కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడే వేస్తున్నాను అనమాట. కరివేపాకు వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని అయితే మంచి దగ్గరకు వచ్చేంత వరకు అయితే మంచి అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇలా దగ్గరకు వచ్చేసింది అని అనుకునేటప్పుడు ఫైనల్గా అయితే ఇంకా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది మంచిగా బగారా రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు అండి. లేదు అంటే మన రెగ్యులర్ బేసెస్ కూడా చేసేసుకోవచ్చు. మరి హెవీగా మసాలాలన్నీ నూరి చేయాల్సిన పని లేదు, ఒక్క మసాలా నూరి అయితే చేసేసుకోవచ్చు. ఈ గుత్తి వంకాయ రెసిపీ అనేది చాలా ఈజీగా ఉండే ఈ గుత్తి వంకాయ రెసిపీ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.